శివాజీ గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది రిలీజ్ కాకముందే ఆయన ట్రోల్ చేయడం, సినిమా ఫ్లాప్ అని చెప్పడం అనేది కూడా సరైన విధానం కాదు. ఎందుకంటే చాలామంది, నేను కూడా రివ్యూస్ ఇచ్చాను, సినిమా అనేది కేవలం ఒక హీరోకి చెందిన విషయం కాదు. అనేక మంది 24 అందులో పనిచేస్తారు. అవన్నీ కూడా కెమెరామెన్ కావచ్చు, లైటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అందులో పేరు కానీ డబ్బు కానీ ఇవన్నీ అందరికీ వస్తాయి. కేవలం ఒకరి మీద మీకు ఖర్చుతోటి ఆ సినిమాను మొత్తం ట్రోల్ చేయడం, లేకపోతే ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది చెప్పే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ విధానం కాదు. గతంలో కూడా మనకి వ్యూహం సినిమా నేను ఐమాక్స్ చేస్తే కూడా రిలీజ్ కాకముందే నాకు రివ్యూ ఇవ్వమని, కానీ నేను ఇవ్వాలని చెప్పాను. సినిమా చూడకుండా రివ్యూ ఇవ్వకూడదు, వాస్తవాలు చెప్పాలంటే ఖచ్చితంగా సినిమా చూడాలని చెప్పాను. కానీ నిన్న విజయ్ గారు కూడా, మన శివాజీ గారు కూడా అదే చెప్పారు. ఏమని నేను పక్కన శివాజీ గారు చెప్తారు, సినిమాకి రిలీజ్ కాకముందే పూర్తిగా వీళ్ళు రివ్యూ ఇస్తున్నారని చెప్పారు. సో కరెక్ట్ కాదు. సినిమా రిలీజ్ కాకముందు మీ అభిప్రాయం చెప్పచ్చు. సినిమా ఎలా ఉంది, బాగుందా, ఫ్లాప్ అయిందా, అటర్ ఫ్లాప్ అయిందా, మీరు సినిమా చెప్పచ్చు. సినిమా చూడకముందే చెప్పడం అనేది కరెక్ట్ విధానం కాదు. శివాజీ గారు చాలా ఆవేదన చెందారు. ఎందుకంటే శివాజీ గారు సినిమా రంగంలో ఉన్నా సరే ఆయనకి కేవలం సినిమా రంగం నుంచి ఆదాయం లేదు. సో ఆయనకి వ్యవసాయ రంగం ఉంది, రాజకీయ రంగం ఉంది. గతంలో అనేక పబ్లిక్ ఇష్యూ మీద ఆయన ఫైట్ చేశారు. పొలిటికల్గా ఆయన సపోర్ట్ కూడా ఉంది. కేవలం సినిమా రంగంలో వచ్చే ఆదాయం ఆయన బతకలేదు. ఇక్కడ నేను శివాజీ గారికి నేను సపోర్ట్ చేయట్లేదు. కానీ సినిమా చూడకుండానే సినిమాని అణిచివేసే విధంగా, సినిమాని ఆపివేసే విధంగా రాంగ్ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి ఈ అంశాన్ని బేస్ చేసుకొని ఆయన సినిమాని కనుక మనం ఆపగలిగితే ఆర్థికంగా ఆయన నష్టపోయే అవకాశం ఉంటుంది, ఆయన ఎదగకుండా ఉండే అవకాశాలు ఉంటాయని దురుద్దేశంతో చేసే ప్రయత్నం కరెక్ట్ విధానం. అంటే ఎవిడెన్స్ లేకుండా ఆ విధంగా ఎట్లా వీడియో చేసి పెడతాడు ఆయన అని చెప్పి కొంతమంది నేటిజన్లు అంటారు. జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే మాట్లాడతారు, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఆ విధంగా వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా జయించండి అని చెప్పి అలా మాట్లాడడం ఏంటో గల కారణాలు ఏంటి? సాధారణంగా ఇప్పుడు ఇరాన్ మీద దాడి జరిగిందంటే అది ఎవరు చేస్తారు? భారత్ దాడి చేసిందని చెప్తే నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే ఇరాన్ మీద ఎవరు దాడి చేస్తారో ఇరాన్ తెలుసు. కాబట్టి ఈ సినిమాని ఎవరు ట్రోల్ చేస్తారు, ఈ సినిమాని ఎవరు రాంగ్గా ఫీల్ చేస్తారు అనేది శివాజీ తెలుసు, తెలియకుండా అంటారు. కాకపోతే ఎవిడెన్స్ లేదంటారు. అంటే శివాజీ గారు టీడీపీకి ఫేవర్గా ఉన్నారు కాబట్టి వైసీపీ కార్యకర్తలు ఆ విధంగా మూవీని ఆఫ్ చేసే విధంగా, బ్యాన్ చేసే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని శివాజీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్తున్న అంశం కూడా అదే. నేను గతంలో పనిచేశాను, అమరావతి సంబంధించిన ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు, విశాఖ స్ట్రీట్ ఫ్రంట్ అంశం మీద ఆయన పాల్గొన్నారు. అంటే గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక తెలుగుదేశం పార్టీకి ఫేవరబుల్గా ఉండేలాగా ప్రజా అంశాల మీద మాట్లాడారు. అది వైసీపీ పార్టీకి నష్టమైంది, తెలుగుదేశం పార్టీ ప్లస్ అయింది. అమరావతి అంశం కూడా చాలా మంది మాట్లాడి, నేను మాట్లాడాను. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద నేను స్వయంగా వెళ్ళి రిలే లీడర్ చేశాను విశాఖ స్టీల్ ప్లాంట్ మీద. సో ఆయన శివాజీ గారు లేపిన అంశాలంతా కూడా ఆ రోజు వైసీపీ పార్టీకి నష్టం కలిగింది. కాబట్టి ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఆయన ట్రోల్ చేసి, ఇంకో అంశం ఏంటంటే ఎవరో రివ్యూ ఇచ్చారు, అదొక అంశం తీసుకున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను పేటీఎం బ్యాచ్ అని పిలవడం గల కారణాలు ఏంటి? అలా పిలవడం వల్ల వాళ్ళ మనోభావాలు కట్ అవుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆయన సినిమా పోయింది, ఆయన సినిమా మొత్తం పోయింది. ఇంకా అవతల వాళ్ళ మనోభావం ఈయన పట్టించుకుంటారు, వాళ్ళ మీద అవసరమైన కేసు చేస్తారంట. నేను ఏమన్నానంటే శివాజీ గారి మీద మీకు ఖర్చు ఉంటే అది వేరే రకంగా, సినిమా మీద ప్రయోగించడం వల్ల ఏమంటే సినిమా మొత్తం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శివాజీ గారి మీద పోయి రాజకీయంగా వచ్చారంట, రేపు రాజకీయ పార్టీతో పోటీ చేశారు, ఏ రాజకీయ పార్టీకి మీరు ఏదైనా చేయండి, సినిమా రంగం చూస్తే ఆయనకు ఒక్కరికి కాదు నష్టం, ప్రొడ్యూసర్ నష్టం, కెమెరామెన్ నష్టం, వీళ్ళందరికీ నష్టం కలిగింది. కాకపోతే అతన్ని దెబ్బతీసే విధంగా చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే రాజకీయాల నాయకులపైన సిబిఐ కేసులని ప్రతి ఒక్కరిని కూడా రాజకీయాలని సస్పెండ్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా తీసుకెళ్తా ఇష్యూ అని చెప్పి మాట్లాడారు. అంటే ఆ విధంగా చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు శివాజీ గారు తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారు చెప్తే, నరేంద్ర మోడీ గారు అంటే సిబిఐ కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లో రానివ్వకుండా ఆయన అడ్డుకట్టు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఎన్నికల్లో కానీ ఎక్కడ ఎన్నికల్లో కానీ పోటీ చేయకుండా అవకాశం ఉండేలాగా అలాంటి చట్టాలు ఎక్కడ లేవు. ఆయన అపోహ వీళ్ళు ట్రోల్ చేశారు కాబట్టి శివాజీ గారు చెప్తే నరేంద్ర మోడీ గారికి స్థాయి ఎక్కడ ఉంటుంది? అసలు అపార్ట్మెంట్ దొరకదని చెప్పి కూడా మాట్లాడారు. దొరికితే దొరకచ్చు, దొరకకపోతే లేదు. కానీ శివాజీ గారు చెప్తే, కోర్టులు చెప్తే కూడా కొన్ని చల్లవు. ఎందుకంటే మనదే ప్రజాస్వామ్య దేశం. కొన్ని కేసులు వాంటెడ్గా కావాలని ఉద్దేశంతో పెడతారు. దానివల్ల మీకు జూబ్లీ ఎలక్షన్స్లో కూడా వివాదం వచ్చింది.
ఆయన మీద అదని ఇదని వస్తే కవితక్క గారి కేసు కూడా రీసెంట్ టైంలో కాబట్టి చూసుకున్నట్టు ఒక కేసు బేస్ చేసుకొని అతను ఈ దేశంలో రాజకీయ వ్యవస్థలో ఉండకూడదు అని మన భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అలా అనుకుంటే ఇప్పుడు మీరు రేపు పోటీ చేస్తుంటే మీ మీద ఏదో కేసు పెట్టి మిమ్మల్ని రాజకీయం అలా అనుకుంటే ఇప్పుడు విజయ్ గారి మీద కూడా 4 కేసులు వేసి ఆయన కూడా రాజకీయంలో రాని కూడా చేయొచ్చు. కానీ మన భారతదేశంలో ఉన్న ఓటు హక్కు కావచ్చు, భారతదేశంలో ఎవరైనా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ముఖ్యమంత్రిగా కూడా నిలబడే అవకాశం ఉంది. అది మన భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క మూల సూత్రం. కాబట్టి ఆ మూల సూత్రాన్ని ఎవరో ఆపేస్తారంటే అది ఆగే పరిస్థితి కాదు. ఆయన అలా చేయడం వల్ల ఏమవుతుంది, కొంచెం ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడారు. థ్యాంక్ యూ సార్.